హలో ఎవ్రీబడి. వెల్కమ్ బ్యాక్ టు పవన్ నవి 68 ఛానల్. ఈ వీడియోలో మీరు చూడబోతున్నది బెంగుళూరు ఉలిమావు జాతర జరిగింది 28th ఆఫ్ ఏప్రిల్. శ్రీరామ జాతర అని ఇక్కడ ఉలిమావులో చేస్తారు. ఎవ్రీ ఇయర్ కంపల్సరీ. చాలా అంటే చాలా గ్రాండ్గా జరుగుతుంది. ప్రతి దేవుడిని ఇలా పల్లకీలో డెకరేషన్ చేసి కూర్చోపెట్టి ఊరేగింపుకి వెళ్తారు. ఈ జాతర అయితే నైట్ మొత్తం చేస్తారు. అంటే ఈవినింగ్ నుంచి స్టార్ట్ అయ్యి నైట్ అంతా ప్రతి ఒక్క దేవుడిని పల్లకీలో పిలుచుకొని ఊరేగింపుకి వెళ్తారు. ఎర్లీ మార్నింగ్ వరకు ఇది జరుగుతూ ఉంటుంది. నేను అన్ని సైడ్ అయితే కవర్ చేయలేకపోయాను వీడియోస్‌ని. కానీ చాలా వరకు అయితే తీశాను. ఇక్కడ నేను కొన్ని ఆల్రెడీ షార్ట్స్‌లో షేర్ చేశాను. ఈ జాతరకి మాత్రం చాలా అంటే చాలా మంది వస్తారు. మనకి ప్లేస్ దొరకదు. ఆఫ్‌కోర్స్ షాపింగ్ అంతా ఉంటుంది. అండ్ చాలా అంటే చాలా కలెక్షన్స్ దొరుకుతాయి మనకి. ఇక్కడ వినాయకుడి పల్లకి రెడీగా ఉంది ఊరేగింపు కోసము. అప్పుడు నేను వెళ్ళి క్యాప్చర్ చేశాను. చూస్తూ ఉండిపోవాలని ఉంది. కొత్తగా ఉంది. యాక్చువల్‌గా నేను ఈ జాతరని చాలా సార్లు మిస్ చేశాను. అంతగా తెలీదనమాట ఇలా జరుగుతుంది అని. ప్రతి దేవుడిని ప్రతి పల్లకిలో ఇలా ఊరేగింపుకి వెళ్తున్నారు. అన్ని దేవుళ్ళని మనం చూడొచ్చు అంటే అది ఎంతో అదృష్టం కదా చెప్పాలంటే. సో, ఈ వీడియో మొత్తం అన్ని దేవుళ్ళ పల్లకీస్‌ని అంటే నేను క్యాప్చర్ చేసినవన్నీ పెడతాను. తప్పకుండా చూడండి. అందరికీ ఆశీర్వాదాలు దొరకాలని కోరుకుంటున్నాను. దేవుళ్ళ ఊరేగింపు జరిగేది ఒకరోజే. అంటే ఒక నైట్ మొత్తం చేస్తారు. బట్ షాపింగ్ కానీ, ఇంకా దేవుళ్ళని దర్శనం అంటే మామూలు టెంపుల్స్‌లో వెళ్ళి దర్శనం చేసుకోవడం అలా అయితే 2 డేస్ పెట్టారు. సో, మేము సెకండ్ డే వెళ్ళాము. ఇక్కడ వీడియోస్ తీసిండేటివన్నీ నేను ఫస్ట్ డే వెళ్ళి క్యాప్చర్ చేసుకొనొచ్చాను. సెకండ్ డే వెళ్ళి స్మాల్ థింగ్స్ అలా షాపింగ్ చేశానంతే. చూస్తున్నారుగా అన్ని రోడ్స్ బ్లాక్ అయిపోయాయి. వెహికల్స్ నుంచి, జనాల నుంచి అస్సలు స్పేస్ లేదు మనం వెళ్ళి షాపింగ్ చేయడానికి అలా అయితే. సో, మేము ఫస్ట్ డే అందుకే రిస్క్ అయితే తీసుకోలేదు. అండ్ నెక్స్ట్ డే కొద్దిగా క్రౌడ్ తక్కువ ఉంటుంది కాబట్టి మనం దేవుడిని బాగా దర్శించుకోవచ్చు. నేను షేర్ చేసిన కొన్ని షార్ట్స్‌నైతే డిస్క్రిప్షన్‌లో పెడతాను. తప్పకుండా చూడండి మిస్ చేయకుండా. చాలా బాగున్నాయి అన్ని పల్లకీలు. ఇక్కడ శ్రీరాముల పల్లకిని డెకరేషన్ చేస్తున్నారు. ఇక్కడ నేను క్యాప్చర్ చేస్తున్న టైమింగ్స్ వచ్చి 9 పైన వెళ్ళాను నైట్. ఇంకా వాళ్ళన్నీ డెకరేషను, ఇంకా దేవుడిని కూర్చోపెట్టడం అలా చేస్తూ ఉన్నారు. అంటే నైట్ అంతా జరిగే టైం కదా వాళ్ళకి. సో, లేట్‌గా అయినా సరే వాళ్ళు నిదానంగా, జాగ్రత్తగా దేవుళ్ళందరినీ డెకరేషన్ చేస్తున్నారు. బట్ దేవుళ్ళని చూస్తే మాత్రము చాలా అంటే చాలా బావుంటుంది. చూస్తూ ఉండిపోవచ్చు. అంత పీస్‌ఫుల్‌గా అనిపిస్తుంది. యాక్చువల్‌గా నేను చాలా లేట్‌గా వెళ్ళాను. నేను ఇంకొద్దిగా త్వరగా ప్లాన్ చేసుకుంటే మాత్రం ఎక్కడ మిస్ చేసేదాన్ని కాదు. ఇంకా కొన్ని మిస్ చేశానని చాలా బాధపడుతున్నాను. బట్ నెక్స్ట్ టైమ్ మాత్రం నేను తప్పకుండా అలర్ట్‌గా ఉంటాను ఈ జాతర కోసము.
ఇక్కడ నెక్స్ట్ డే అనమాట మేమొచ్చిన రోజు షాపింగ్ కోసం వచ్చాము. బట్ జాతర మాత్రం చాలా అంటే చాలా బాగా జరిగింది. గ్రాండ్‌గా చేశారు. రాముడి గుడి లోపల దర్శనంకి వెళ్ళినప్పుడు తీసిన క్యాప్చర్ ఇది. రాముల్ని బాగా చూసుకునేలా అంటే రష్ తగ్గాక నేను వెళ్ళాను. బాగా దర్శనం చేసుకొని వచ్చాను. రష్ ఉంటే మనం సరిగ్గా దేవుడిని చూడలేము, ముక్కోలేము కూడా. అందుకే అంతా తగ్గిన తర్వాతే వచ్చాను నేను. అందరికీ దేవుడి బ్లెస్సింగ్స్ ఉండాలని కోరుకుంటూ ఈ వీడియోని ఇక్కడికి ఎండ్ చేస్తున్నాను. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు పవర్ 968 ఛానల్.